అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. షర్మిల వైఎస్ ఫ్యామిలీలో ఒంటరయ్యారా అంటే అవుననే సమాధానం వస్తోంది. బుధవారం నాడు ఇడుపులపాయలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా ఇదే సందేహం రాకమానదు. అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్ బుధవారం నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర ఉంటుందని వైసీపీ అధికారికంగా వెల్లడించింది. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె అత్యంత కీలకమైన రాజకీయ యాత్రకు శ్రీకారం చుడుతున్న వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వాదం ఇచ్చి యాత్రకు సాగనంపారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్పై తిరుగుబాటు జెండా ఎగరేసిన షర్మిలకు విజయమ్మ అండదండలున్నట్లు ఇంతకాలం రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ వచ్చింది. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ జనసేనల కంటే షర్మిల చేసే విమర్శలే అటు జగన్ను ఇటు వైసీపీని ఇరకాటంలోకి నెట్టిన సందర్భాలెన్నో. దివంగత రాజశేఖర రెడ్డి చివరి కోరిక అయిన రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యం కోసమే తాను కాంగ్రెస్లో చేరారని, దీనికోసమే పనిచేస్తున్నట్లు షర్మిల చెబుతూ వస్తున్నారు. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపైనే పెడుతుందంటూ కూడా ఆమె చెబుతున్నారు. కేంద్రం మెడలో ఉంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్ మాటలు ఏమయ్యాయంటూ షర్మిల బహిరంగంగానే పలుమార్లు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎప్పుడైనా దీనికోసం సిన్సియర్గా పోరాటం చేశారా, ప్రయత్నం చేశారా అంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కారణాలు ఏమైనా కానీ బస్ యాత్రకు శ్రీకారం చుడుతున్న జగన్ను ఆమె ఆశీర్వదించి పంపడంతో ఆమె షర్మిల వైపు కాదు జగన్ వైపే ఉన్నారనే విషయం స్పష్టమైపోయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పార్టీ నేతలకు, కేడర్కు ఒక సందేశం పంపినట్లయిందనే అభిప్రాయంలో వైసీపీ నేతలు ఉన్నారు. తాజా పరిణామాలపై షర్మిల ఏమైనా స్పందిస్తారా, లేక తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తారా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.